హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయ టమాటో సాంబార్ చేసుకుందాము. ఈ సాంబార్ ఇడ్లీలకు చాలా బాగుంటుంది. చూసారా, ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటో కూడా కట్ చేసుకున్నాను పెద్ద ముక్కలే. పోపుకి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, హింగు, పసుపు, ఉప్పు. ఇప్పుడు మనం ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటాము. 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్, సరిపోతుంది, ఎక్కువేం అవసరం ఉండదు. ఆయిల్ వేడవుతుంది కదా, చూసారా. మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్, సాంబార్లోకి మెంతులు వేసుకుంటే చాలా మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చిటపట అయ్యాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు అండ్ కొద్దిగా హింగు వేసుకుందాం. హింగు వాడుకోవాలి ఫ్రెండ్స్, అందరూ హింగు వాడడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది. నేనే వీడియో తీసుకుంటూ వంట చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే అలా ఉంది, ఏమనుకోకండి. చూసారా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుందాం. ఈ ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఫ్రెండ్స్, మన వీడియో పూర్తిగా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, వాచ్ చేసేవాళ్ళు. మీ అందరూ హెల్ప్ చేయాలి. కొత్తగా పెట్టాం కదా, మీ హెల్ప్ వల్ల ఇంకా ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కమెంట్ చేయండి ఎలా ఉంది మన వీడియో అనేసి. చూసారా, చింతపండు వేస్తున్నాను. మేము గుజ్జు అత్తయ్య తీసి పంపుతారు నాకు, చింతపండు గుజ్జు. సరే, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. తొందరగానే మగ్గిపోతాయి, ఎందుకంటే ఆనియన్లో ఉప్పు వేసుకున్నాం కదా. ఉల్లిపాయ మగ్గే ముందు చూసారా, సాంబార్ పౌడర్ ఇప్పుడే చేశాను, షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదవుతుంది కదా, వాటర్ వేసుకున్నాం. మగ్గిపోయాయి ఉల్లిపాయలు, టమాటో, వాటర్ వేసుకుందాం. నేను చెప్పే మెథడ్లో మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. నేను ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టమాటో కొద్దిగా వేసుకొని పప్పు కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. చూసారా, మగ్గుతున్నాయి కదా. అలానే ఉండాలి టమాటో కూడా, ముక్కలు ముక్కలు కానీ, ఎందుకంటే ఇది టమాటో ఉల్లిపాయ సాంబార్ కాబట్టి. చూసారా, పప్పు కూడా ఉడికించి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు సరిపోయింది, మగ్గిపోయింది కాబట్టి పప్పుని వేసుకొనేద్దాం అలానే. చూడండి, ఇప్పుడు బాగానే ఉడికిపోయింది కాబట్టి ఇంకా కొద్ది నీళ్ళు పడతాయి, కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇంకొంతసేపు ఉడికించుకుందాం. ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు నేను ఇడ్లీ కోసమే చేస్తున్నాను ఈ సాంబారు. చూసారా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అయిపోయింది మన సాంబారు, ఉల్లిపాయ టమాటో సాంబార్. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా, మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, చట్నీ, సాంబార్. థ్యాంక్ యూ సో మచ్.